అందరూ నమస్కారం. ఈరోజు బంగారం ఈరోజు అసలు ఎంత పెరిగిందని క్రాస్ చెక్ చేశారు. 7,000 పైచిలుకు. ఇరాన్‌కి, అమెరికాకి సంబంధించి ప్రాపర్ వేలో యుద్ధం డీల్ ఇంకా క్లోజ్ కాల. ఓకేనా? బట్ ఎందుకు ఈ రకంగా బంగారం పెరిగిందంటే సేల్స్ పెరిగాయంట. పండగ రాబోతుందా లేదా ఆల్రెడీ వచ్చింది ఆషాఢ మాసం ఏమన్నా? ఇంకా వచ్చినట్లేదు ఆషాఢ మాసం. పెళ్ళిళ్ళ సీజను, పండుగల సీజను. సో బంగారం కొంటున్నారు. మోడీ ఏం చెప్పాడు? 1 year వరకు గోల్డ్ కొనొద్దు అన్నాడు. అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పెంచారు. దానితో కొద్ది రోజుల పాటు బంగారం టప్ప పడుతూ వచ్చింది. ఏకంగా 18 సంవత్సరాల క్రితం ఎంతైతే ఒక నెలలో పడిందో అంత ఈ జూన్లో పడింది. మరలా జూలై రాగానే నెమ్మదిగా పెరుగుతుంది. నెమ్మదిగా బాబు పరిగెడుతుంది అసలు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ బంగారం పెరగడానికి కారణం ఎవరు అంటే బంగారం కొనేవాళ్ళే. అండ్ బంగారం పడిపోయింది కాబట్టి మేము కొనుక్కున్నాం దాచుకోవడం అంటే ఓకే కూల్. బట్ ఓవరాల్గా అన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కొంటున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు బంగారం అన్నప్పుడు ఫ్యూచర్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, కొంటున్నారు. ఆబ్వియస్లీ బంగారం పెరగటం తగ్గటం అంటే ఏదో కొద్ది రోజులు తప్ప వేరేదైతే కాదు. నేను డైలీ చెప్పేది ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. బంగారం కొనే వాళ్ళు ఉన్నంతగా అది పెరుగుతూనే ఉండేది. బంగారం కొనకుండా జనాలంటే ఏదో కొద్ది రోజులు పట్టంతే తప్ప ఖచ్చితంగా కొంటారు. ఆల్రెడీ మొన్న మోడీ చెప్పాడు కొద్ది రోజులు ఆగారు, ఏగాని కొంటూనే ఉన్నారు.